2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ప్రీవియస్ వీడియోలో గోల్డ్ అప్డేట్ ఇస్తూ దాంతో పాటు మీరు ఒకటి చెప్పడం జరిగింది. ఈ ఇయర్ మొత్తం గోల్డ్ ఏ విధంగా ఉంది? ఎప్పుడు ఫాల్ అయింది? ఎప్పుడు పెరిగింది? అసలు ఎన్ని సార్లు పెరిగింది? ఫర్దర్‌గా ఎలా ఉండబోతుందో అది మనము ఈ వీకెండ్ అనాలిసిస్‌లో చెప్తాను అని అన్నారు. సో, ఎలా ఉంది మూవ్‌మెంట్ అండ్ ఎలా ఉండబోతుంది ఫర్దర్‌గా? మన ఇండియన్ గోల్డ్ ప్రైస్ ఈ సంవత్సరం మొత్తము ఎలా ఉండబోతుందన్న విషయం మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్లో అసలు గత సంవత్సరం అంటే 2025 జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు ఎలా ఉండింది బంగారం ప్రైస్, అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ నిజంగానే ఒకవేళ పెరగబోతే ఎంతవరకు పెరగచ్చన్న అంచనా మీకు కూడా కొంచెం ఐడియా నేను ఇస్తాను. కానీ ఇది ప్యూర్లీ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఎలాంటి కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ కాదు. ఎందుకంటే మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డబ్బులు సంపాదించాలి అంటే ఒకరి మీద ఆధారపడే రికమెండేషన్ టిప్స్ కోసం ఎప్పుడు ఎదురు చూడకూడదు. మీరు అలాంటి రైట్ నాలెడ్జ్ సంపాదించుకుంటే మీరు ఒకరి ముందు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం మీకు రాదు. సో కాబట్టి అలాంటి లెసన్స్ మీరు నేర్చుకుంటాననే ఆ నమ్మకంతోనే మనం కొన్ని సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాము. అండ్ 2026లో కూడా ఇది ఒక బంపర్ అనాలిసిస్ వీడియో మొట్టమొదటి ఎపిసోడ్ కాబోతుంది. ఈ సంవత్సరం గురించి మాట్లాడబోతున్నాము. పైగా రాబోయే వారంలో కూడా ఎలా ఉండబోతుంది అది కూడా చెప్పబోతున్నాను. సంక్రాంతి తర్వాత ముహూర్తాలు ఉన్నాయా, వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలో బంగారం వస్తుందా లేదా అన్న విషయం కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గత వారంలో అసలు గత 10 రోజులలో చూసుకుంటే, అంటే మన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి నుంచి దాని తర్వాత ఒక లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ వరకు అసలు గోల్డ్ ఎలా పరిగెత్తిందా లేదంటే పడిపోయిందా అన్న విషయం 10 డేస్ అనాలిసిస్ మనం చూసుకుంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. సో లెట్ మీ షో యూ. ఇక్కడ చూసుకుంటే 25th డిసెంబర్ అంటే క్రిస్మస్ రోజు నుంచి చూసుకుంటే మనకి 3rd జనవరి వరకు మనకు 2026 ఈ సంవత్సరంలో ఒక 10 డేస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ గోల్డ్ అన్న విషయం మనకు తెలుస్తుంది ఇక్కడ. సో చూసుకుంటే శిరీష 24 క్యారెట్ గోల్డ్లో 25 డిసెంబర్ రోజున పెరిగింది, దాని నెక్స్ట్ డే పెరిగింది, అంటే ఇక్కడ మీకు 3 రోజులు వరుసగా పెరిగిందండి. దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకా 4వ రోజు, ఇది 5వ రోజు, అంటే గత 10 రోజులలో బంగారము 5 రోజులు పెరిగింది. 5 రోజులు మాత్రము మీకు నెగిటివ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డిసెంబర్ మంతేనా సార్? ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 25th నుంచి 3rd జనవరి వరకు అనమాట. ఎందుకంటే మనం ఎవ్రీ వీక్ సండే బంపర్ అనాలిసిస్లో ఏంటంటే గత 10 రోజుల్లో ఎలా జరిగింది, ఏం జరిగింది అన్న విషయం చూస్తే ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అన్న విషయం మీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు దీంతో మనకు ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే ఇక్కడ 3 రోజులు నెగిటివ్, ఇక్కడ ఇంకొక రోజు నెగిటివ్, అంటే 4 రోజులే మీకు నెగిటివ్ ఉండింది, మిగతా ఒక రోజు మీకు రేర్ ఫెనామినా వచ్చింది ఎక్కడికి వెళ్లకుండా న్యూట్రల్. సో 4 డేస్ నెగిటివ్, 5 డేస్ పాజిటివ్, అంటే మనం నిజంగా చెప్పుకోవాలి అంటే గోల్డ్ ఇక్కడ మనకి పాజిటివిటీనే చూపిస్తుంది. కానీ మరీ అంత స్ట్రాంగ్గా లేదండి. ఒకవేళ 10 రోజుల్లో 6-7 రోజులు పెరుగుంటేనే అబ్బో వచ్చే వారంలో కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఈ డేటా ద్వారా మనకు తెలుస్తుంది. కానీ 10 రోజుల్లో 5 రోజులే పెరిగిందంటే, 4 రోజులు పడిపోయిందంటే ఎక్కడికి వెళ్లకుండా బాగా సైడ్ వేస్లో ఉన్నట్టే అర్థం దానికి. అంటే సైడ్ వేస్ అంటే ఏంటి, 1,41,000 దాటకపోవడము, కింద 1,20,000 కిందికి రాకపోవడం. 1,20,000 అయితే రాలేదు ఇప్పటిదాకా అయితే గత 10 రోజులలో, కానీ 1,33,000 ఏదైతే కైండ్ ఆఫ్ లో క్రియేట్ చేసిందో దాన్ని కూడా తెగ్గొట్టలేకపోతుంది గోల్డ్. అంటే ఈ రెండింటి మధ్యలో ఒక 7,000 to 8,000 రూపీస్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది మీకు గత 10 రోజుల నుంచి. సో నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే సైడ్ వేస్ ఉండే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువగా ఫ్యూచర్స్ మార్కెట్లో కానివ్వండి, బులియన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఫిజికల్గా బంగారం కొనుక్కొని కస్టమర్స్కి జ్యువెలరీ చేసిస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఒకటి విషయం చెప్తాను, ఈ వారంలో మీకు ఎలాగైతే సైడ్ వేస్లో ఉండిందో నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ ఇక్కడ ఇంకొక విషయం చూపిస్తాను మీకు. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ $4,330లో క్లోజ్ అయిందండి. ఇక్కడ మీరు సంవత్సరం మొత్తంలో చూసుకుంటే శిరీష, ఇక్కడ సైడ్ వేస్లో ఉన్న బంగారం మనం దాదాపు చూసుకుంటే $4,250 ఉన్న గోల్డ్ కాస్త ఒకేసారి పెరిగి మీకు కంప్లీట్గా $4,550 వరకు వెళ్ళిందండి. అంటే మనకు దాదాపు $200 నుంచి $300 కొన్ని వారాల్లోనే పెరిగిపోయింది అనమాట. మళ్ళీ తీరా చూస్తే అక్కడ నుంచి బాగా పడిపోయేసి మనకి గోల్డ్ హ్యాస్ కమ్ బ్యాక్ టు 4,400 అండ్ ఒక లో క్రియేట్ చేసిందండి దాదాపు 4,277. అయితే
ఒక్కసారి $4,270 కిందనే ట్రేడ్ అవ్వాలి, లేదంటే $4,400 పైన ట్రేడ్ అవ్వాలి. మార్క్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తుందన్నీ కూడా మీరు ఒక పుస్తకంలో రాసుకుంటారా, ఫోన్లో నోట్ చేసుకుంటారా, చేసుకోండి. ఎందుకంటే రాబోయే సండే రోజున మనం దీని గురించి కూడా మాట్లాడబోతున్నాము. ఎలా ఉండింది మార్కెట్ ఆ రోజున, ఆ వారంలో, అండ్ ఈ రాబోయే వారంలో ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మీకు వస్తుంది ఒక ఫుల్ క్లారిటీ. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ నోట్ చేసుకున్న తర్వాత మీ అందరికీ ఎస్, అది దానికంటే ముందు ఇంకొక చిన్న డీటెయిల్స్ ఇవ్వాలండి. ఒక వారం ముందు అండ్ ఒక సంవత్సరం ముందు ఎలా ఉండింది బంగారం. సో ఎగ్జాక్ట్లీ చూసుకుంటే సంవత్సరం ముందు అంటే ఇదే సంవత్సరంలో మనకు 1,40,465 అదే హై మీకు కనబడుతుంది మొత్తం వారం వరకు. కానీ ఒక సంవత్సరం ముందు లో ఎంత క్రియేట్ చేసిందంటే 2025లో 76,563 దాకా, అక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది శిరీష. అంటే 76,000 నుంచి 1,52,000 అనుకోండి, 1,41,000 ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది మీకు ఒక్క సంవత్సరంలోనే బంగారము. అక్కడ నుంచి 95,800, 1,16,000 3 నెలల ముందు ఉండింది. అండ్ నెల ముందు చూసుకుంటే 1,29,000 ఉండింది. ఇదే 1,34,300 మీకు వారం ముందు లో అనమాట. అంటే గత 10 రోజుల ముందు, వారం ముందు, 7 డేస్ ముందు మనం చూసుకుంటే. అయితే ఇక్కడ ఒక విషయము మీకు మోస్ట్ షాకింగ్ చూపిస్తా. మనం చూసుకుంది లాస్ట్ వీక్లో డిసెంబర్ నెలలో లాస్ట్ ఇయర్లో 66 వరకు ఫియర్ అండ్ గ్రీడ్ పడిపోయింది, కాస్త మళ్ళీ పెరిగింది. ఇప్పుడు 74కి వచ్చిందండి. అంటే జనాలు మళ్ళీ ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కొంటున్నారు కానీ ఇండియాలో కొనట్లా ఎక్కువ మంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరు కొంటున్నారు అంటే అది అమెరికన్ బ్యాంక్ కానివ్వండి, చైనీస్ బ్యాంక్ కానివ్వండి, ఆర్ వేరే దేశాలకు చెందిన బ్యాంక్ కానివ్వండి, ఆర్ మన దేశానికి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, బ్యాంక్స్ కొంటున్నాయి బంగారం. ఎందుకు కొంటున్నారండి బ్యాంక్స్? ఎందుకంటే మీ దేశంలో ఉన్న కరెన్సీ విలువ పడిపోతుంది కాబట్టి మీ దగ్గర ఎంత ఎక్కువగా బంగారం డిపాజిట్స్ ఉంటే మీ కరెన్సీ విలువ అంతే స్టేబుల్గా ఉంటుంది, లేదంటే పెరుగుతుంది అనమాట. మీ దగ్గర బంగారం తక్కువ ఉందనుకోండి, మీ కరెన్సీ విలువ చిత్తు కాగితంతో సమానం. సారీ టు సే దాట్, బట్ అదే దాని అర్థం అనమాట. ఎందుకంటే అమెరికాలో 8,000 టన్నుల బంగారం ఉందండి. ఇండియాలో ఎంత ఉంది? 900 టన్నుల బంగారం. అంటే 1000 టన్నులు కూడా లేదు. సో మన దేశంలో ఇంకా బంగారము పెంచుకోవడానికి మన ఆర్బీఐ అవసరం ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుంటుంది. బట్ దాని అర్థము మన కరెన్సీ నోటు విలువ లేదని చెప్పి అనుకోకండి. కరెన్సీ నోటు విలువ మాత్రం ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గుతుంది. అందుకే నేనేమంటానంటే మీ దగ్గర క్యాష్ ఉందనుకోండి, అది కాస్త పెట్టుబడి పెట్టండి ఎలక్ట్రానిక్ గోల్డ్, మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.